గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో పీజీలో ఉన్న స్టూడెంట్స్ కోసం, పీజీ అయిపోయిన స్టూడెంట్స్ కోసం మనకి ఈ వీడియో యూజీసీ నెట్కి సంబంధించిన నోటీస్ అయితే మనకి రిలీజ్ చేసింది యూజీసీ. సో యూజీసీ నెట్ 2026 మొన్ననే రీసెంట్గా సెట్ కంప్లీట్ అయిపోయింది అండ్ సెట్ తెలంగాణలో కంప్లీట్ అయింది. సెట్ క్వాలిఫై అయిన వాళ్ళైనా క్వాలిఫై కాని వాళ్ళైనా కంపల్సరీ యూజీసీ నెట్కి అయితే అప్లికేషన్ చేసుకోవాలి. అండ్ పీజీ ఫస్ట్ ఇయర్లో ఉన్న ఏం కాదు, సెకండ్ ఇయర్లో ఉన్న ఏం కాదు, అండ్ పీజీ అయిపోయినా పర్లేదు, మీరైతే ట్రై చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు పీజీ ఫస్ట్ ఇయర్లో ఉన్నా లేదంటే సెకండ్ ఇయర్లో ఉన్నా వాళ్ళు నెట్ క్వాలిఫై అయిన తర్వాత లేదంటే సెట్ క్వాలిఫై అయిన తర్వాత క్వాలిఫై అయిన రోజు నుంచి వెళ్ళి నెక్స్ట్ 2 years లోపు మీ పీజీ కంప్లీట్ కావాలని రూల్ ఉంటుంది. సో మీ పీజీ అనేది ఈజీగా కంప్లీట్ అయిపోతుంది 2 years లోపు. సో ఫస్ట్ ఇయర్లో ఉన్నా, ఇప్పుడు ప్రజెంట్ సెకండ్ సెమ్లో ఉన్నా నో ప్రాబ్లం, లేదంటే సెకండ్ ఇయర్లో ఉన్నా ఫోర్త్ సెమ్లో ఉన్నా నో ప్రాబ్లం. మీరైతే యూజీసీ నెట్ 2026 అయితే అప్లికేషన్ చేసుకోవాలి. సో అప్లికేషన్ డేట్స్ మనకి 20 May లాస్ట్ డేట్ ఉంది. ఈ రోజు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నిన్ననే నోటీస్ వచ్చింది మనకి 29 April, 30 April. ఈ రోజు ఆల్రెడీ వెబ్సైట్ మీరు యూజీసీ నెట్ 2026 అని గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్ 2 వెబ్సైట్లోనే అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. అది క్లిక్ చేసి మీరు ఫోన్లోనే అప్లికేషన్ చేసుకోవచ్చు. కావాలంటే నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా ఎట్లా అప్లై చేసుకోవాలని ఫోన్లో చేస్తా, మీరు వెయిట్ చేసి చూసి అప్లికేషన్ చేసుకోండి. అండ్ దీనికి సంబంధించి 20 May లాస్ట్ డేట్ ఉంది. సో తొందర అప్లికేషన్ చేసుకోండి. అప్లికేషన్ ఫీజులు కూడా చూసుకుంటే మనకి 1150 ఉంటుందండి. ఓపెన్ వాళ్ళకి, ఓపెన్ ఏ రిజర్వేషన్ లేని వాళ్ళకి 1150 అప్లికేషన్ ఫీజు. ఓబీసీ ఎవరైతే ఉంటారో ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ 600 అప్లికేషన్ ఫీజు ఉంటుంది. 325 ఎస్సీ ఎస్టీ అండ్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే స్టూడెంట్స్ 325 ఉంటుంది. ఇది అప్లికేషన్ ఫీజుకి సంబంధించింది. సో 10th June మనకి 10th June కి ఎగ్జామ్ సిటీ వస్తుంది. ఎగ్జామ్ సిటీ అంటే ఎక్కడ మీ సెంటర్ అనేది సిటీ చూపిస్తుంది. నెక్స్ట్ 15th June అయితే అడ్మిట్ కార్డు మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ 22 June నుంచి 30 June వరకు ఒక 1 week 8 days మనకి ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. సో జూన్ లాస్ట్ వీక్ లో ఎగ్జామ్స్ ఉంటాయి. 22 June నుంచి 30 June వరకు ఎగ్జామ్స్ ఉంటుంది. ఇప్పుడు మనకి కరెక్ట్ చూసుకుంటే మనకి రేపే May 1 కదా. సో మేలో ఒక 31 days ఉంటాయి. నెక్స్ట్ ఇది జూన్ 22 days. సో 50+ days ఉంది. సో 50 days ని మంచిగా యూజ్ చేసుకోవాలి. 50 days ఓకే, కరెక్ట్ 50 కంటే ఎక్కువనే ఉంది, బట్ రౌండ్ ఫిగర్ చెప్తున్నాను నేను. 50+ ఉంది. సో ఈ 50 days ప్రిపరేషన్ ని మంచిగా ప్రిపరేషన్ అవ్వండి. తెలిసిందే కదా మనకి పేపర్ 1 ఉంటుంది. సో పేపర్ 1 అండ్ 2. ఈ పేపర్ 1 అనేది అందరికి కామన్, 50 questions వస్తాయి. 50 questions ప్లస్ పేపర్ 2 అనేది 100 questions. సో ఈ పేపర్ 2 అనేది 100 questions ఏదైతే ఉందో మీ సబ్జెక్టుకు సంబంధించి మీరు ఏ పీజీ అయితే వేస్తున్నారో ఆ సబ్జెక్టుకు సంబంధించి 100 questions పేపర్ 2లో వస్తాయి. అండ్ పేపర్ 1 వచ్చేసి అందరికి కామన్ సబ్జెక్ట్ ఉంటుంది. మనకు ఏ సబ్జెక్ట్ అయినా సరే పేపర్ 1 అందరికి కామన్ ఉంటుంది. సో పేపర్ 1 మీరు మీ ఫ్రెండ్స్ కలిసి ప్రిపరేషన్ అవ్వచ్చు. దానికి సంబంధించి మీరు బుక్ కూడా పేపర్ 1 బుక్ యూజీసీ నెట్ అని కొడితే ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో బుక్స్ అవైలబుల్గా ఉంటాయి. ఏ బుక్ తీసుకున్నా పర్లేదు, ఏదో ఒక బుక్ తీసుకొని చూసుకోవచ్చు మీరు. అండ్ పేపర్ 2కు సంబంధించి బుక్స్ అవైలబుల్గా కొన్ని సబ్జెక్టులకు ఉంటాయి, కొన్ని సబ్జెక్టులకు ఉంటాయి. మీరు ఫ్లిప్కార్ట్, అమెజాన్లో చూసుకోవచ్చు. అండ్ పేపర్ 2కు సంబంధించి చూసుకోవచ్చు. మొత్తం మనకి 100 questions పేపర్ 2లో ఉంటాయి. అండ్ పేపర్ 1లో వచ్చేసి 50 questions ఉంటాయి 300 marksకి. సో ఈ 300 marksకి మనకి చూడాలి ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అనేది సబ్జెక్ట్ వైజ్ వ్యారీ అయితే ఉంటుంది. సబ్జెక్ట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పేపర్ హార్డ్ వస్తుంది. హార్డ్ వచ్చినప్పుడు కట్ ఆఫ్ తగ్గుతుంది, అందరికి నార్మల్ మార్క్స్ వస్తాయి. ఒక్కొక్కసారి పేపర్ ఈజీ వస్తుంది, సో కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది. సో పెరుగుతుందా తగ్గుతుందా అనేది మనం చెప్పలేము. ఒకటి ఏంటి అంటే ఈ 150 questions మీరు ఈజీగా ఈ పేపర్ 1లో ఒక 40+ questions పెట్టేటట్టు ప్రిపరేషన్ అవ్వండి. ఎందుకంటే పేపర్ 1 నార్మల్గా అందరికి కామన్ పేపర్, ఈజీ ఉంటుంది. పేపర్ 1లో 10 యూనిట్లు ఉంటాయి, పేపర్ 2లో కూడా 10 యూనిట్లు ఉంటాయి. సో ఈ పేపర్ 1 అనేది కొంచెం ఈజీ ఉంటుంది. ఈజీగా ఒక 50కి 40 questions పెట్టేటట్టు ప్రిపరేషన్ అవ్వండి. అండ్ పేపర్ 2 వచ్చేసి 100 questions మీ సబ్జెక్ట్ ఉంటుంది. ఇప్పుడు నాది ఎంఏ ఇంగ్లీష్, 100 questions మొత్తం ఇంగ్లీష్ లిటరేచర్ వస్తుంది. అందులో నేను ఎంత పెట్టగలుగుతా, 50 60 70 అనేది ఇక మనం సబ్జెక్ట్ వైజ్ మనం ఉంటుంది అన్నట్టు. సో అట్లా మంచిగా ప్రిపరేషన్ అవ్వండి. అండ్ మెయిన్గా చూసుకుంటే అడ్మిషన్ ఇంటూ పిహెచ్డి అని ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 మంది, ఇప్పుడు అడ్మిషన్ ఇంటూ పిహెచ్డి అనేది మనకి చాలా మంది క్వాలిఫై అవుతారు. ఇప్పుడు యూజీసీ నెట్ రాసిన దాంట్లో 3 types ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే అడ్మిషన్ ఇంటూ పిహెచ్డి. అడ్మిషన్ ఇంటూ పిహెచ్డి అనేది ఒక 150 marks కట్ ఆఫ్ ఉందనుకో. ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిషన్ ఇంటూ పిహెచ్డి అంటే ఒక 150 marks వస్తే అడ్మిషన్ ఇంటూ పిహెచ్డి క్వాలిఫై అవుతారని కట్ ఆఫ్ పెడితే ఈ చాలా మందిని క్వాలిఫై చేస్తారు. ఒక 1000 మందో 1500 మందో 2000 మందో అట్లా అడ్మిషన్ ఇంటూ పిహెచ్డి క్వాలిఫై అవుతారు. అది పిహెచ్డి అడ్మిషన్కి పనిచేస్తుంది, అంతకుమించి ఏం ఉండదు. మీరు నెట్ క్వాలిఫై అయినట్టు కాదు, మీకు ఏం ఉండదు. ఓకే, అడ్మిషన్ ఇంటూ పిహెచ్డి క్వాలిఫై అయితే యూజీసీ నెట్లో దేనికి పనిచేయదు. జస్ట్ ఒక పిహెచ్డి అడ్మిషన్ అప్పుడు కొంచెం యూజ్ అవుతుంది కావచ్చు, కానీ అంతకుమించి ఏం ఉండదు. సెకండ్ ఏంటంటే
ఇప్పుడు 150 మార్క్స్ అడ్మిషన్ ఇంటూ పిహెచ్డి కట్ ఆఫ్ ఉందనుకో, నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మెయిన్ ఇవి మనకి సెట్ రాస్తాం కదా, సెట్లో ఇవి ఏమి ఉండవు, ఓన్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉంటుంది. క్వాలిఫై అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫైడ్ అని పడుతుంది. ఈ నెట్లో ఎట్లా అంటే అడ్మిషన్ ఇంటూ పిహెచ్డికి ఒక 150 మార్కులు కట్ ఆఫ్ ఉందనుకో, అసిస్టెంట్ ప్రొఫెసర్కి 170, 160, 170 ఉంటుంది. సో 160, 170 ఒక 10-20 మార్కులు దానికంటే ఎక్కువ ఉంటుంది. మనం ఇది ఏదైతే సెకండ్ ఉందో అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇది క్వాలిఫై అయితే నెట్ క్వాలిఫై అయినట్టు. అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫై అయితే నెట్ క్వాలిఫై అయినట్టు. మనకు సర్టిఫికేట్ కూడా వస్తుంది ఆన్లైన్లో. సో క్వాలిఫైడ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అని వస్తుంది. మనం రేపు పొద్దున జేఎల్డిఎల్కి అప్లై చేసుకోవచ్చు, ప్రైవేట్ కాలేజీలో చెప్పుకోవచ్చు, సర్టిఫికేట్ పనిచేస్తుంది. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడన్నా చెప్పుకోవచ్చు నెట్ క్వాలిఫై అయితే మీ సబ్జెక్ట్ ఉండే. సో మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫై కావాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫై అయితేనే నెట్ క్వాలిఫై అయినట్టు. మీరు అడ్మిషన్ ఇంటూ పిహెచ్డి క్వాలిఫై అయితే అది దేనికి పనిచేయదు. పిహెచ్డి అడ్మిషన్స్ అప్పుడు కూడా కొంచెం పనిచేస్తుంది తప్పించి అది ఏమి ఉండదు. సో దీన్ని పక్కన పెట్టుకు మనకి అడ్మిషన్ ఇంటూ పిహెచ్డి అనేది క్వాలిఫై అయినా కూడా మనకి వేస్టే. ఓకేనా? సో నెట్ క్వాలిఫై అయినట్టు కాదు, అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫై కావాలి. ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ కంటే పెద్దది ఇంకా జేఆర్ఎఫ్. ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎంతమంది క్వాలిఫై అవుతారు అంటే ఒక 6%, 6 to 7% అంతే. 6 to 7% అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫై అవుతారు. అంటే రాసిన 100 మందిలో 6, 7 క్వాలిఫై అవుతారు అసిస్టెంట్ ప్రొఫెసర్. అంటే నెట్ క్వాలిఫై అయ్యేటోళ్ళు అంతే, సెట్ అయినా అంతే ఉంటుంది. ఒక 1000 మంది రాస్తే 60 మంది అంతే క్వాలిఫై అవుతారు. 60 నుంచి 70 మంది క్వాలిఫై అవుతారు అసిస్టెంట్ ప్రొఫెసర్. సో మీరు నెట్ క్వాలిఫై కావాలి, నెట్ క్వాలిఫై కావాలంటే ఆ టాప్ 6-7% ఉండాలి. 6 to 7% అంతే. 100 మందిలో 6 లేదా 7 క్వాలిఫై అవుతారు. అందులో మీరు ఉండాలంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫై అనేది గంతే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు జేఆర్ఎఫ్ అనేది 1%, జస్ట్ 1%, అరౌండ్ 1%. 100 మందిలో ఒక్కరు క్వాలిఫై అవుతారు జేఆర్ఎఫ్. అప్లై చేసిన ప్రతి 100 మందిలో జస్ట్ ఒక్కరే క్వాలిఫై అవుతారు జేఆర్ఎఫ్. ఈ జేఆర్ఎఫ్ క్వాలిఫై అయినామంటే ఆబ్వియస్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫై అయినట్టే. ఎందుకంటే ఇప్పుడు 160, 170 అసిస్టెంట్ ప్రొఫెసర్ కట్ ఆఫ్ ఉందనుకో, జేఆర్ఎఫ్ కట్ ఆఫ్ ఇంకా 180, 190 ఉంటుంది. 200 మీద ఉంటుంది ఒక్కొక్క సబ్జెక్ట్లకి. సో జేఆర్ఎఫ్ క్వాలిఫై అయింది అంటే ఆబ్వియస్లీ క్వాలిఫైడ్ జేఆర్ఎఫ్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అని పడుతుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా క్వాలిఫై అయినట్టే నువ్వు. ఓకే, జేఆర్ఎఫ్ రీచ్ అయినావు అంటే కింద అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫై అయినట్టే, అడ్మిషన్ ఇంటూ పిహెచ్డి క్వాలిఫై అయినట్టే, అన్ని క్వాలిఫై అయినట్టే. సో అది ఈ జేఆర్ఎఫ్ క్వాలిఫై అవడం వల్ల జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ వస్తుంది. ఓకేనా? ఫెలోషిప్ అంటే మనము ఉస్మానియా యూనివర్సిటీ కానీ వేరే యూనివర్సిటీలో కానీ జేఆర్ఎఫ్ క్వాలిఫై అయితే డైరెక్ట్ పిహెచ్డి అడ్మిషన్ ఇస్తారు. మంచిగా ఫెలోషిప్ వస్తుంది. ఎవ్రీ మంత్ 30,000, 40,000, 35,000 అట్లా అమౌంట్ వస్తుంది. మీ పిహెచ్డి చేసుకోవచ్చు. ఆ అమౌంట్ని మీరు ఎట్లైనా యూజ్ చేసుకోవచ్చు. సో జాబ్ చేయకుండా కూడా ఆ జేఆర్ఎఫ్ కొట్టి పిహెచ్డి అడ్మిషన్ తీసుకొని ఆ వచ్చిన డబ్బులతోటి చాలా మంది ప్రిపరేషన్ అవుతూ ఉంటారు. పర్సనల్ యూజ్కి యూజ్ చేసుకుంటారు. కొంతమంది పిహెచ్డి కూడా చేస్తారు. సో ఇది మంచి ఛాన్స్ అన్నట్టు జేఆర్ఎఫ్ క్వాలిఫై అయిన వాళ్ళకి. సో బట్ అది 1% క్వాలిఫై అవుతారు. కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అయితే పక్క క్వాలిఫై కావాలి. ఎందుకంటే మీరు యూజీసీ నెట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫై అయితేనే మీరు నెట్ క్వాలిఫై అయినట్టు. రేపు పొద్దున జేఎల్ నోటిఫికేషన్, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ల నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనకి నెట్ పెట్టుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు డిఎల్కి నెట్ లేకపోతే, నెట్ కానీ సెట్ కానీ క్వాలిఫై కాకపోతే నాట్ ఎలిజిబుల్. డిఎల్ అప్లికేషన్ చేసుకునే కూడా లేదు డిగ్రీ లెక్చరర్. జేఎల్ కంటే ఓన్లీ పీజీ ఉంది, బట్ డిఎల్కి కంపల్సరీ నెట్ కానీ సెట్ కానీ ఉండాలి. సో సెట్లో ఇవి ఏముండే, జేఆర్ఎఫ్ కానీ అడ్మిషన్ ఇంటూ పిహెచ్డి ఏముండే. సెట్ క్వాలిఫై అయినామంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫై అయినట్టు. బట్ ఇది నెట్ కాబట్టి ఈ నెట్లో మనకి అడ్మిషన్ ఇంటూ పిహెచ్డి ఉంటుంది. అది దీనికి పనిచేయాలి, అది క్వాలిఫై అయిన వేస్టే. దాని తర్వాత ఎక్కువ మార్క్స్ వస్తే అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫై అవుతాం. ఇంకా ఎక్కువ మార్క్స్ వస్తే జేఆర్ఎఫ్ కూడా క్వాలిఫై అవుతాం. సో మినిమం అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫై కావాలి. ఇంకా గట్టిగా ట్రై చేస్తే జేఆర్ఎఫ్ క్వాలిఫై కావాలి. ఇది టార్గెట్ పెట్టుకోవాలి మీరు. సో 200+ మార్క్స్కి టార్గెట్ పెట్టుకొని చదువుకోవాలి. 200+ అవుట్ ఆఫ్ 300 అంటే 150 క్వశ్చన్స్కి 300 మార్క్స్. పేపర్ 2 100 క్వశ్చన్లు, పేపర్ 1 50 క్వశ్చన్లు, 150 క్వశ్చన్లకి 300 మార్కులు. సో ఈ 150 క్వశ్చన్స్లో మీరు 100 క్వశ్చన్లు పర్ఫెక్ట్ పెట్టుకుంటే మీకు 200+ మార్క్స్ వస్తాయి. సో 200+ మార్క్స్ టార్గెట్ పెట్టుకోవాలి. అట్లా చదువుకోవాలి. కట్ ఆఫ్ వచ్చేసి 150 ఉండొచ్చు, 160 ఉండొచ్చు, 170 ఉండొచ్చు. కొన్ని సబ్జెక్టులు 200 ఉంటుంది, 200 దాటిపోతుంది కూడా. 180, 190, 170 ఇలానే ఉంటుంది. కొన్ని సబ్జెక్ట్స్ 200 కూడా దాటిపోతాయి. లాస్ట్ టైం పొలిటికల్ సైన్స్, అంతకుముందు పొలిటికల్ సైన్స్ 200 దాటిపోయింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫై కావాలంటే 200+ రావాలి. సో దట్ ఈస్ ద కాంపిటీషన్. ఓకే, ఆల్ ఓవర్ ఇండియా వస్తుంది కాంపిటీషన్. ఇండియా మొత్తం వస్తుంది. ఇండియా మనకి తెలంగాణ ఒకటే కాదు, ఏపీ ఒకటే కాదు, ఇండియా మొత్తం అప్లై చేస్తారు. ఇది యూజీసీ నెట్ కాబట్టి. ఓకేనా? సో అది అన్నట్టు. అండ్ ఇప్పుడు మనకి సెట్ కూడా ఉంది. సెట్ మొన్న రిజల్ట్స్ ఇచ్చారు కదా మన రీసెంట్గా. ఆ సెట్ కూడా ఇప్పుడు కమింగ్ ఈ 2026లో సెట్ కూడా ఉంది. ఇప్పుడు మీరు ప్రిపరేషన్ అయితే 50 days ఉంది. 50 days మంచిగా ప్రిపరేషన్ యూజీసీ నెట్ మీరు అప్లికేషన్ చేసుకొని మంచిగా అటెంప్ట్ ఇస్తే
ఈ ప్రిపరేషన్ నెట్కే కాదు, ఇప్పుడు 2026లో సెట్ కూడా తెలంగాణ గవర్నమెంట్ సెట్ కండక్ట్ చేస్తుంది. ఆ సెట్ కూడా మీరు క్వాలిఫై కానీ ఛాన్స్ ఉంటుంది. పీజీ సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు పీజీ ఫస్ట్ ఇయర్ అయిపోతుంది ఈ ఇయర్, 2026లో సెకండ్ ఇయర్ పట్టే వాళ్ళకి మంచి ఆపర్చునిటీ. సెకండ్ ఇయర్ అయిపోయే లోపు ఈ నెట్ క్లియర్ చేసుకోవచ్చు, ఆ సెట్ క్లియర్ చేసుకోవచ్చు. ఇదో అదో క్లియర్ అయితే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. అండ్ ఈ ఇయర్ 2026లో పీజీ అయిపోతున్న వాళ్ళు కూడా, ఇప్పుడు మీ పీజీనే అయిపోతుంది ఇంకో 3-4 మంత్స్ అయితే. సో ఇప్పుడు ఈ నెట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఈ 50 days చాలా ఇంపార్టెంట్. ఓకే, నెట్ క్లియర్ అయితే పీజీ అయిపోయినాక మంచి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి, మంచి మంచి కాలేజెస్లో టీచింగ్ చెప్పుకోవచ్చు, గవర్నమెంట్ జాబ్స్ వల్ల అప్లికేషన్ చేసుకోవచ్చు. రిమెంబర్, కంపల్సరీ ఫోకస్ ఆన్ యువర్ నెట్ ఎగ్జామ్. పీజీ అయిపోతుంది ఇంకో 3-4 మంత్స్లో సెకండ్ ఇయర్ వాళ్ళు. అది సెకండ్ ఇయర్ అయిపోయే వరకు ఈ నెట్ క్లియర్ అయిపోతే చాలా బెనిఫిట్ ఉంటుంది మీకు. మంచి శాలరీస్ తోటి బయట ప్రైవేట్ కాలేజీలలో టీచింగ్ చెప్పుకోవచ్చు. అర్థమవుతుందా? తర్వాత మీరు ఏదైనా ప్రిపరేషన్ కావాలనుకుంటే అవ్వచ్చు కూడా. సో అది అన్నట్టు, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యూజీసీ నెట్. నెట్ ఉంది అంటే మంచిగా పిలుస్తారు మంచి మంచి కాలేజ్ టీచింగ్కి. పోయి 4 క్లాసులు చెప్పుకొని వస్తే మంచిగా ప్రిపరేషన్ అవ్వచ్చు, ఆ జాబ్ కూడా చేసుకోవచ్చు. అందుకే నెట్ సెట్ క్వాలిఫై అవ్వడం పీజీ వాళ్ళకి చాలా బెనిఫిట్. ఓకేనా? సో అది అన్నట్టు. ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ పెట్టి రిప్లై ఇస్తా. దెన్ ఆల్ ద బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవరీ వన్. ఇన్ఫర్మేషన్ మనలందరికీ షేర్ చేయాలి. క్యాంపస్ స్టూడెంట్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇన్స్టాగ్రామ్లో కూడా మన పేజ్ ఉంది, 56,000 ఫాలోవర్స్ ఉన్నారు. అది కూడా మీరు ఫాలో అవ్వండి. అందులో కూడా ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాం. దెన్ థ్యాంక్ యూ సో మచ్. ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. మళ్ళీ చెప్తున్నా, 50 days మంచిగా చదివి నెట్ అప్లికేషన్ చేసుకోరి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ పెట్టుది, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ, బాయ్.